చెప్పండి, ఇంతకు ముందు ఏదో పాయింట్ అన్నారు. ఇది ఒకటండి, ఇంతసేపు విజయ్ ఆర్య కొన్ని విషయాలు చెప్పుకుంటూ గుబాలించేనా అంటే గుబాలించదండి. ఎప్పుడు గుబాలిస్తుంది అంటే బిఆర్ఎస్ లో మురికి నీరు ఉన్నంత కాలం, ఉద్యమ వ్యతిరేకలు ఉన్నంత కాలం, ఉద్యమాన్ని కొల్లబొడిచినంత కాలం, ఉద్యమాన్ని నమ్మించి అమ్మినంత కాలం గులాబీ పరిస్థితి ఇంతకంటే ఘోరంగా మారుతుంది. నిజమైన ఉద్యమకారులను ఆహ్వానించండి, ఉద్యమ చరిత్రను ప్రజలకు మరొకసారి వివరించండి. ఉద్యమాలు అనేది ప్రజలు మాత్రమే చేయాలి. మేము భోగాలను మాత్రం మేము అనుభవిస్తామని అనే విషయాన్ని మర్చిపోండి. ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయండి, ప్రజలను మమేకం చేసి ప్రజల పక్షాన ప్రజల్లో ఉండండి. ఇవి ఉన్నప్పుడు మాత్రమే గుబాలిస్తుంది తప్ప లేకపోతే రాజరికపు వ్యవస్థలో ఉన్నట్టుగా రాజ్యాలు మాయన్నట్టుగా మాట్లాడితే మాత్రం కుదరదు. క్లారిటీ ఇవ్వండి. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో చాలా మార్పులు జరుగుతాయని చెప్పి విన్నాం. ఒకవేళ 14కి కనీసం 12 పార్లమెంట్ స్థానాలైనా సరే తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి అప్పగించకపోతే ఆయన సీఎం పదవే మారుతోంది. ఇవన్నీ కూడా మనం పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు, ఫలితాలకు ముందు విన్నటువంటి మాటలు. షిండేలు రాబోతున్నారు, గవర్నమెంట్ కూలిపోబోతోంది, ఇవన్నీ కూడా అటువంటి పరిస్థితులు ఏమన్నా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయా? ఇది చాలా వెరీ గ్రేట్ క్వశ్చన్ అండ్ గుడ్ క్వశ్చన్ అండి, కొంచెం డిస్టర్బ్ చేయకండి. ఈ మాట అన్నది కడియం శ్రీహరి గారు అనిపించింది కేసీఆర్ కేటీఆర్ గారు. మరి అనిపించిన వీళ్ళు ఇక్కడే ఉన్నారు, ఇక్కడ భూస్థాపితం గ్రాడ్యువల్ గా అయిపోతుంది, జీరోకి వచ్చిందో అన్న కడియం శ్రీహరి గారు మాత్రము పోయి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. అంటే జాయిన్ అయిన శ్రీహరి గారు వచ్చేసేమో ఇప్పుడు కాంగ్రెస్ కనుగప్పుకొని కడియం మన కావ్యను డాక్టర్ కావ్యను వచ్చేసి ఈ రోజు ఎంపీగా నిలబెట్టుకున్నారు. ఇదే కావ్య మీద, ఇదే అంశాల మీద బిఆర్ఎస్ శ్రేణులు నానా భయంకరమైన ట్రోల్ చేశారు. అది ఒక ఆడపిల్ల, ఒక ఎస్సీ అమ్మాయి ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అండి. ముస్లిం చేసుకుంటుందా, క్రిస్టియన్ చేసుకుంటుందా, జైన్ చేసుకుంటా అనేది తన వ్యక్తిగత స్వతంత్రం. ఆ బిడ్డ ఎస్సీనా కాదా అనేది ప్రధానమైన అంశం. ఈ రోజు మందకృష్ణ వ్యతిరేకంగా మాట్లాడిన మందకృష్ణ, ఈ రోజు అక్కడే పుట్టిన మందకృష్ణ, వరంగల్లో పుట్టిన మందకృష్ణ, నువ్వు గెలవకపోవడం, గెలుపును కూడా నువ్వు ఆపలేకపోయావు. అంటే ఈ రోజు మాదిగలని చుట్టూన్న భ్రమతో బతుకున్న మందకృష్ణ ఈ రోజు గెలుపును ఆపలేకపోయావు. అంటే ఈ రోజు ఎప్పుడైనా కూడా రాక్షసంగా విరుద్ధంగా మాట్లాడితే ప్రజలు దాన్ని ఆక్షేపించరు. ఒక్క నిమిషం ఆశ గారు, జయరాం గారు, మీకు డిబేట్ సమయం కూడా తెలుసు, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సమయం కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అధికార పార్టీలో ఏవైనా మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? అదే చెప్తున్నాను. అది అక్కడ గెలుపును ఆపలేకపోవడం కనుక మందకృష్ణ గెలవలేని పరిస్థితి. ఈ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. ఇక మారుతుందంటే ఏం మారుతుందండి? కాంగ్రెస్ లోపల ఏం మారదు. ఎట్లా మారుతుంది? వీళ్ళు చెప్పే షిండేలు ఉంటే కదా రావడానికి. రేవంత్ నికాస్ అయినా కాంగ్రెస్ వాది. ఇప్పుడు ఈ పార్టీలు మారడం అనేది అందరూ పార్టీ నుంచి వస్తారు, తెలుగుదేశం నుంచి రేవంత్ వచ్చిండు. అయినంత మాత్రాన రేవంత్ వచ్చి బీజేపీ పోతాడంటే ఎలా పోతాడండి? ఇంత క్లియర్ కట్ గా పనిచేసిన రేవంత్, ఇంత కన్స్ట్రక్టివ్ గా పనిచేసిన రేవంత్, ఇంత కన్స్ట్రక్టివ్ ఐడియాలజీ ఉన్న రేవంత్ ఈ రోజు మారతాడనే అంటున్నారు. అరే ఇప్పుడు గురు శిష్యులు ముఖ్యమంత్రి ఇక్కడ ఆంధ్ర సీఎం ఏళ్తున్నట్టే, రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర సీఎం ఏళ్తున్నట్టే అవుతుంది మాకు. ఒక నిమిషం ఆగండి, చెప్పండి. ఇప్పుడు ఆశ మిమ్మల్ని నా చెల్లెలంటే మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? లేదు. నా అక్కను మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? అభ్యంతరాలు లేవు కదా, ఆహ్వానిస్తారు కదా. ఈ రోజు బడే బాయ్ చోటే బాయ్ అంటే ఎవరి కడుపులో నొప్పి ఏంటండి? ఈ రోజు బడే బాయ్ చోటే బాయ్, ఇప్పుడు ఇదే నా కన్న తండ్రి లాంటి వాడని చెప్పేసి నేను కేసీఆర్ ను చాలా సందర్భంలో చెప్పాను. నా తండ్రి అవుతాడా అండి? నేను నా భావనది, నా బాధ్యత అది. నేను అదే కవితను జైల్లో ఉన్నప్పుడు కూడా నా చెల్లె లాంటిదని సంబోధించాను. ఇప్పుడు కూడా అదే మాట అంటున్నాను విషయం లోపల. రాజకీయాలలో జయరాం గారు లాంటి నికార్సైన నాయకత్వం లేనందుకు ఇబ్బంది పాలింది కాబట్టి మీరు రాజకీయ క్షేత్రాన్ని శాసించండి. మీరు రండి, మీ నాయకత్వంలో మొత్తం సమాజాన్ని మీ వెనకాల తీసుకుంటే సరిపోతుంది కదా. లేదు, అదే నువ్వు తప్పు మాట్లాడుతున్నావు విజయ్, తప్పు మాట్లాడుతున్నావు. ఇదే ప్రవీణ్ కుమార్ మళ్ళీ ఎటో పోతుంది, సమయం లేదు కాబట్టి మార్పులు అయితే వచ్చే అవకాశం లేదంటున్నారు. ఎక్కడ ఉన్నాడు ప్రవీణ్ కుమార్? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడున్నాడు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాకు మంచి మిత్రుడు అన్న విషయం విజయ్కి తెలుసు.
కొన్ని పదుల సంవత్సరాల మిత్రుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఓకే, అంటే రైట్. ఈరోజు వాళ్ళ వ్యక్తిగత ఎందుకు స్వతంత్రం పర్సనల్స్ ఉంది ఎందుకు కాబట్టి జయరాం గారు? వాళ్ళు ఎక్కడైనా పర్సనల్స్ ఎందుకు? ఉండొచ్చు, ఎలాగైనా మాట్లాడొచ్చు. పార్టీల గురించి మాట్లాడుతున్నాం, పార్టీ నాయకుల గురించి మాట్లాడుతున్నాం, పార్టీల పరిస్థితి గురించి మాట్లాడుతున్నాం. ఎస్, ఒక నిమిషం. ఎస్, నరసింహనాయుడు గారు చెప్పండి. ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు వెంకట్ గారు ఒక మాట అన్నారు, మీరు విన్నారో లేదో, ఏదైనా జరగచ్చు రాబోయే రోజుల్లో అని చెప్పి. ఎందుకంటే టఫ్ ఫైట్ నడిచింది కదా, మీరు అనుకున్నటువంటి 350, 400 మార్కును అయితే దాటలేదు. కాబట్టి ఏదైనా జరగచ్చు. వివిధ పార్టీల్లో మీరు ఏదైతే కూటమిగా ముందుకెళ్తున్నారో ఆ కూటమి నాయకులు ఇటు పక్కకు రావచ్చు, ఏదైనా జరగచ్చు అనేది. సో అటువంటి భావన ఏదైనా ఉంటుందా? మాకైతే పూర్తి విశ్వాసం ఉంది. మళ్ళీ 5 సంవత్సరాలు మోడీ గారు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తారు. ఇప్పుడు దాంట్లో బాగా తేడా లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు పరిపాలించాడు. 2 సార్లు కూడా మైనార్టీ సర్కార్, అది 200 సీట్లు, ఒకసారి ఏదో 240 వాళ్ళకు కూడా వచ్చినాయి. మరి 10 సంవత్సరాలు పరిపాలన చేసినట్టు కదా. అంతకుముందు వాజ్పేయి గారికి 180 వచ్చినాయి. మరి 26 పార్టీలు కలుపుకొని 6 సంవత్సరాలు పరిపాలన చేసినట్టు కదా. మనం ఒకటి గమనించాలి. ఇప్పుడు గెలిచినటువంటి ఎంపీలు ఈ ఉన్న ప్రభుత్వాన్ని కూరగొట్టుకొని మళ్ళీ ఎన్నికలు పోవడానికి సిద్ధంగా లేరు. అటువైపు ఏదో బ్రహ్మాండంగా బాహుబలి లేడు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికాలు ఇంకా 100 మార్కు దాటలే. బీజేపీ తర్వాత బీజేపీకి 240 వస్తే మరో పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి వచ్చి less than 100, 99 అనుకుంటున్నాను. కాబట్టి ఎవరు పోటీ ఉన్నారు చెప్పండి. అక్కడ ఏదైనా వస్తాది ఉంటే వీళ్ళు కొంతమంది పోయి అటు చేరుతారని అనుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ నిన్న వాళ్ళ ప్రయత్నాలు చేయలేదని మనం అనుకోవడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారిని కానీ నితీష్ కుమార్ ని కానీ లాగాలనే ప్రయత్నం చేసి ఉంటారు లోపల, కానీ పోయినరా. క్లియర్ గా అట్లా ఉండదు. సారీ, ఏదైతే ఒక ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత అది 240 సీట్లు ఉండి కేవలం 30 మంది మీకు ఇప్పటి నుంచి పతన స్థాయికి వెళ్తారంటున్నారు విజయార్య గారు. అయిపోయింది బీజేపీ ఆశా గారు. నితీష్ కుమార్ గారు కూడా ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ కూటమికి మారారు, మొన్న మారారు. వాళ్ళ అది అత్యాశ అని మాత్రం నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఆ స్థాయిలో ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ఏదైతే డ్యామేజ్, 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి డ్యామేజ్ ని మరి ఈ రోజు అన్ని సెట్ చేసుకుంటూ వస్తున్నటువంటి మోడీ గారిని అవుట్ రైట్ గా తిరస్కరించేది ఉంటే నిన్నే లేదు సార్. సార్ ఒక విషయం, మేము డ్యామేజ్ చేయడానికి, మేము డ్యామేజ్ చేసిన దాన్ని మీరు ఇది చేస్తలేరు. మేము ఏదైతే 50 సంవత్సరాలుగా ఈ దేశంలో ఒక సంపదను సృష్టించామో ఆ సంపదను అదాని అంబానీ చేతిలో మీరు పెడుతున్నారు. ఈ దేశ ప్రజలు ఉన్న సంపదని వాళ్ళ చేతిలో పెడుతున్నారు. మేమేం డ్యామేజ్ చేయలే. 50 సంవత్సరాలుగా మేమేం డ్యామేజ్ చేయలే. దాన్ని 10 సంవత్సరాలుగా మీరేం పూడ్చలేదు. కేవలం మేము సంపాదించిన ఏదైతే ఇది సంపదన ఉందో దాన్ని తీసుకుపోయి అదాని చేతిలో పెడుతున్నారు. మీరు దాన్ని మళ్ళీ ఇట్లా క్లెయిమ్ చేసుకుంటున్నారు. 10 సంవత్సరాల నుంచి ఆదాని అంబానీ అని ఎన్నికలలో ఎందుకు మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడతలేరని సార్ ఒక విషయం మేడం, ఒకటి మీరు గమనించండి. మోడీ గారి అంటే ఎగ్జిట్ పోల్స్ మోడీ గారికి అనుకూలంగా మారంగానే వెంటనే ఆదాని ఆస్తులు కొన్ని వేల రెట్లు పెరిగినాయి మేడం. అది ఎట్లా సాధ్యమవుతుందండి? సడన్ గా ఏది రిజల్ట్ రోజు ఏదో స్టాక్ మార్కెట్ లో సడన్ గా వెనక ముందు అయితే ఆదాని ఆస్తులు సడన్ గా తగ్గిపోతాయి, మళ్ళీ చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఇవ్వగానే మళ్ళీ పెరుగుతాయి. ఇదంతా ఎట్లా సాధ్యం అవుతుంది? వెనకాల ఎవరు నడిపిస్తున్నారు? ఎవరి చేతిలో కీ ఉంది? ఎవరి చేతిలో మూడు పెడుతున్నారు మీరు? సార్ ఒక విషయం ఏంటంటే ఈ దేశంలో ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. మీరు చెప్తున్న జీడిపి, మీరు చెప్తున్న గ్రోత్ ఇదంతా పేరుకే తప్ప ఈ దేశంలో నిజమైన గ్రోత్ లేదు. కనీసం గ్రోత్ కి డెవలప్మెంట్ కి డిఫరెన్స్ తెలుసుకొని మాట్లాడాలి సార్. వెంకట్ గారు, సార్ డెవలప్మెంట్ అంటే అందరికీ వస్తుంది, కానీ గ్రోత్ అంటే కేవలం ఆదాని వెంకట్ గారు నాయుడు గారు మీరు ఒక్కటే నిమిషం నాకు సమయం ఇవ్వండి సార్. ఒక్క నిమిషం సార్, నేను జూమ్ లో ఉన్నారు కదా, నరసింహనాయుడు గారిని కంప్లీట్ చేయనివ్వండి. ఒక్క మాట మాత్రం వాస్తాం మేడం. నాయుడు గారు ఒక్క విషయం మీకు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే మీరు 50 సంవత్సరాలుగా ఏదో అంటే మొత్తం నాశనం అయిందని చెప్పి మీరు చెప్పుకుంటూ వస్తున్నారు కదా, ఈ మాటను మీరు వెనక్కి తీసుకోవాలని అంటున్నాం మేము. ఎందుకంటే మీరు ఈ దేశంలో చూడండి, ఎస్టాబ్లిష్ చేసిన ప్రతి సంస్థ గానీ, ఎస్టాబ్లిష్ చేసిన ప్రతి వ్యవస్థ గానీ అదంతా ప్రజల చేతిలో ఉన్న అంశం. సార్ ఈ దేశంలో ఉన్న ఏ కంపెనీస్ కానీ, మహారత్నాలు కానీ, మినీ రత్నాలు కదా, వాటిని ఆదాని చేతిలో మార్చింది ఎవరు సార్? మేమా? కాంగ్రెస్ పార్టీ ఆదాని చేతిలో మార్చిందా? వెంకట్ గారు ఒక నిమిషం, ఆయన ఆడియోస్ వినిపించట్లేదు ప్లీజ్. యుద్ధంలో అందుకోసమే మీరు ఒక నిమిషం సమయం ఏమన్నా మీ ఈ రోజు కూడా ఇంకా డ్యామేజ్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఎక్కడ వస్తుంది చెప్పండి? ఇలా మేము సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే దాని సూత్రాన్ని తీసుకొని పోతున్నాం. ఇవాళ మేము మాకు యూపీలో చూసాం, చాలా గ్రామాలలో నిన్న పెట్టారు 500 ఓడిపోయారు కదా సార్. మీరు ఓడిపోయారు కదా, రాముని కూడా రాజకీయం చేసి ఆ భగవంతుని కూడా ఓడించే ప్రయత్నం చేశారు కదా సార్ మీరు. ఇంకా ఎన్ని రోజులు చేస్తారు ఈ రాజకీయాలు? మేడం వాళ్ళ ఎలక్షన్ ఆశా గారు ఒక్క మాట, నేను ఒక్క మాట చెప్తా. వాళ్ళ ప్రచారంలో
ఈ 10 సంవత్సరాల్లో మీరు ఏం చేశారని వాటి మీద మాట్లాడకుండా మొత్తం కులం, పాకిస్తాన్, హిందూ, ముస్లిం వీటి మీద చర్చ జరపాలి కదా. రద్దని చెప్పారు, 370 ఆర్టికల్ రద్దు గురించి చెప్పారు, ఆశ గారు, తిరుమల తలాక్ గురించి చెప్పారు, మేము ఆశ గారు, అగ్నిపథ్ గురించి చెప్పారు. చెప్పిన తర్వాతే కదా అసలు ప్రజలు ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా ఇందాక మాట, అగ్నిపథ్ మమ్మల్ని ఓడించింది చెప్పారు కదా, మరి అగ్నిపథ్ తీసేస్తారు ఇప్పుడు? అనేక అంశాలు ఉంటాయండి, అయినా కూడా దాని నిర్ణయాన్ని అదొక వెనక్కి కారణం అంటున్నారు. తీసుకోలేదంటే ఎస్, ఏం చెప్తారు విజయ్ గారు? ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. కూడా నాయుడు గారు తెలిసి కూడా మేము వెంకట్ గారు దయచేసి ఒక్క నిమిషం సమయం ఇవ్వండి. అయితే కాంగ్రెస్ అంటే ఈ ట్రయాంగిల్ పంచాయతీలో పెద్ద పార్టీలు, జాతీయ పార్టీలు అని ఏదైతే ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ ఏదైతే భుజాలు దడుకుంటా ఉన్నారో, మీరు సైద్ధాంతికంగా సరిగ్గా ఉంటే భారత ప్రజలకు ఇబ్బంది లేదు. ఇబ్బంది అందులో వచ్చింది ఏంటి అని అంటే, మరి కాంగ్రెస్ పార్టీ నినాదం ఏముందండి, గరీబీ హటావు అనే కాడి నుండి మొదలైతుంది. కాంగ్రెస్ది మొదలయ్యి గరీబీ హటావు అనేది ప్రజల గరీబీని హటావు నై అంటే వాళ్ళ గరీబీని తీసేసుకొని నాయకులు ఈరోజు 60-70 ఏండ్ల నుండి వాళ్ళు వెళ్ళిన ప్రతిసారి కూడా 100 కోట్ల రూపాయల స్కాములు చేసి విదేశాలలో స్విస్ బ్యాంకులలో దాచుకున్న చరిత్ర మోడీ గారిని మోడీ గారిని తీసుకొస్తే అయిపోతుంది. ఒక్క నిమిషం విజయారే గారు మీరు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మోడీ గారిని తీసుకురమ్మని చెప్పండి. మరి మోదీ గారు స్విస్ బ్యాంకులలో ఉన్నటువంటి ధనాన్ని తెచ్చి నేను పేదరికాన్ని తీసేస్తా అన్నాడు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఆయనకు అవకాశం ఉండి కూడా తెస్తా అని మాట ఇచ్చి కూడా మరి మోదీ గారు స్విస్ బ్యాంకులలో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకురాకపోయా. మరి పంచాయతీ ఎట్లా దిగుతుందండి? మరి వెంకట్ గారు అనేది వాస్తవం ఏమింది? మరి అదానీలకు, అంబానీలకు మాత్రమే భారతదేశానికి సంబంధించినటువంటి మొత్తం ధనాన్నంతా, ప్రజల ధనాన్నంతా ఇద్దరి అంటే పెట్టుబడిదారులకు మాత్రమే మరి ఇస్తే ఎలా అనే ప్రశ్నకు మరి అందరు కూడా ప్రజలు కూడా ఇది ప్రశ్నిస్తూ ఉన్నారు భారతదేశ వ్యాప్తంగా. అన్నప్పుడు పేదవాడుగానే ఉండిపోతున్నాడు. మరి డబ్బా అంటే ధనవంతుడు ఇంకా ధనవంతుడిగా మారిపోతున్న సందర్భంలో ఈ ఇన్ఈక్వాలిటీ అనేది, ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీ అనేది ఏదైతే ఉందో దాన్ని సరి చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఎవరైతే ప్రధానమంత్రి అవుతారో, ఇంకా ఏది ఎన్డీఏ పక్షం నిన్న రాత్రి అయ్యింది కాబట్టి మోదీ గారు కన్ఫర్మ్ అయినరు కాబట్టి ఆయనకు శుభాకాంక్షలు. ముందుగా మీకు కూడా శుభాకాంక్షలు నాయుడు గారు. అయితే మరి ది ఇన్ఈక్వాలిటీని మీరు సరి చేయాల్సిన బాధ్యత గురించి మాట్లాడేటప్పుడు రాష్ట్ర రాజకీయాల గురించి కూడా ప్రస్తావన వస్తే, జాతీయ స్థాయిలో బీజేపీ అంటే ఎన్డీఏ కూడా ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసింది ఇప్పటి వరకు? రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ అంటే అప్పట్లో టీఆర్ఎస్ కూడా అన్ని సంవత్సరాలు పరిపాలించింది. అసలు మళ్ళీ టాలీ చేస్తారని కానీ మన డిబేట్ సమయం సరిపోదు. తగ్గించారు